శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం రాసే వారికి గురు శుక్రుల ప్రభావం చాలా బాగుందండి. 12th house లార్డ్ ఈ శుక్రుడు బాగున్నాడు, పంచమాధిపతుడు అయ్యాడు. అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గురు శుక్రుల కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా గురుడు మీ రాశిలో ఉన్న అదృష్టం. చాలా కాలం నుంచి అంత అద్భుతమైన ఫలితాలు ఏం లేవు. గురుడు వలన మీకు సజ్జనులతో మంచి మంచి వాళ్ళతో సావాసము, సౌందర్యంగా ఉండడము, ముఖ్యంగా జనాల్లో మీరు శ్రేష్ఠుడు అనిపించుకోవడం, చాలా మంచివారుగా అనిపించుకుంటారు. తెలియగల వారు, అద్భుతమైన తెలియదటువంటి గణిత శాస్త్రజ్ఞంలో బాగా మేటి అనిపించుకోవడము, ఇవన్నీ కూడా గురు శుక్రుల కాంబినేషన్ ఉండే జ్ఞాన సంపదని బాగా వృద్ధి చేసుకుంటూ ఉంటారు. అందుకని మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. రవిబుధులు ద్వితీయ భావంలో రవిబుధులు అంటే చాలా సామాన్యం కాదండి అది. ఎందుకంటే బుధుడు రవిబుధులు ఉన్నారంటే వాళ్ళు ముఖ్యంగా మీరనమాట కెమిస్ట్రీ విద్యలో బాగా రాణిస్తారు. విద్యా పారంగత అంటారు కదా, బాగా కెమిస్ట్రీ విద్య అంటే రసాయన శాస్త్రం ఉంటాం కదండి మనం, అలా సైన్స్ గ్రూపులు వాటిలో మీరు చదవడానికి అవకాశం ఎక్కువ. ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత, సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. స్పీడ్గా మీరు యాక్టివ్గా స్పీడ్గా స్పందిస్తూ ఉంటారు. రవిబుధుల కాంబినేషన్ వలన కూడా ఈ ఫైనాన్స్ రంగంలోనూ, రవిబుధుల కాంబినేషన్ డాక్టర్స్గాను మీకు బాగా డబ్బులు సంపాదించుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదంటే రవిబుధుల కాంబినేషన్ చాలా అద్భుతం. పైగా శుక్రుడు కూడా 21వ తారీఖు శుక్రుడు కూడా వస్తున్నాడు. బుధ శుక్రుల వలన వ్యాపారం వలన ధనలాభాలు, సంగీతం ముఖ్యంగా బుధ శుక్రులు ఉన్నారంటే బాగా సంగీత ప్రాప్తి ఎక్కువ ఉంటుందండి. ముఖవర్చస్సు పెరుగుతుంది. సపోజ్ మీలో గాయకులు ఉంటారు, వాళ్ళకి మంచి అవకాశాలు రావడము. అంతేకాకుండా మీ 12th house లార్డ్ ద్వితీయ భావం ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అంటే మీ ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు మీకు క్లియర్ అయిపోయింది, వెళ్తారా. అంతేకాకుండా కొంతమంది యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా మీ రవికేతులు ఉన్నారు సరా, రవి మీకు నాలఫికే కదా, అయినా కేతుతో కలిసి ఉండడం వల్ల 3వ భావంలో ఉండడం వలన కేతువుతో కలిసి రవి శుభఫలితాలు ఇస్తాడు. చెడు ఫలితాలు ఏం ఉండవండి మీకు. అంటే ధైర్యంగా ఉండడము, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, ముఖ్యంగా వాహన యోగం కలగడము, ఆభరణ యోగాలు కొనుక్కోవడము, అలాగే న్యూస్ సంబంధించిన వాటిలో మీరు డెవలప్ అవ్వడము, కొత్త ఆలోచనలతో మీరు బాగా సక్సెస్ అవ్వడము, పట్టుదలతో మీకు మీరే సాటి అనిపించుకోవడం, ధైర్య సాహసాలతో ఉండడమే కాకుండా మీ తోబుట్టులు కూడా ధైర్యం అవ్వడము. అంతేకాకుండా మీ తమ్ముళ్ళకి చెల్లులకి, మీకంటే చిన్నపిల్లలు వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి, మీకు ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, దానివల్ల అలసిపోతూ ఉంటారు. ఏదైనా చతుర్థ భావంలో ఉన్నటువంటి కుజుడికి స్థిరదృష్టి ఉండడం తప్పు. అంటే మీరు చదువు విషయంలో వెనకబడిపోతూ ఉంటారు అని అర్థమైపోతుంది. అలాగే రైతులకు కూడా పంటలో నష్టాలు రావడం వస్తాయి. ఎలాగ వస్తాయి నష్టాలంటే ఫైర్ వలన, అగ్ని వలన, వర్షాల వలన, థండర్స్ అంటే పిడుగుల వలన, ఈ మూడిట్లో ఒక ప్రభావం వలన మీ పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి అందరికీ ఉండదండి, ఇది జనరల్గా చెప్తాం కాబట్టి కుజుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి చెప్తున్నాం. తల్లిగారికి కూడా చిన్న దెబ్బలు తగలడమో, చిన్న మైనర్ ఆపరేషన్ జరగడమో, ఏదో మొత్తానికి చిన్న ఇబ్బంది కలుగుతుంది. కొద్దిగా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి జాగ్రత్త చూసుకోండి. ఏదేమైనా మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. మీ సంతానం వలన మీకు అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా మీ సంతానము పుత్రి సంతానం మీతో కలిసి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ దగ్గర రావడము జరుగుతుంది. ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అది బాగుందండి మీకు. అంతేకాకుండా సినిమా రంగంలో కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. రచయితలుగా, కవులుగా, సాహిత్యవేత్తలుగా బ్యూటిఫుల్గా మీరు ఉంటారు. గురు ప్రభావం చాలా బాగుంది మీకు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా ధనప్రాప్తి ఉంటుంది. అంతేకాకుండా మీకు మాట నేర్పత్రం, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో బాగా తెలుసు, మాట్లాడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి రాజకీయ రంగంలో పదవుల కోసం ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకు కూడా పదవీ ప్రాప్తి కలుగుతుంది. చక్కటి సంతానం కలుగుతుంది మీకు. సంతానం మరింత చివరిలో చెప్పుకుందాం, ఏ దేవుడు పూజిస్తే సంతాన ప్రాప్తి ఉంటుంది అనేది. సరే, అదే పక్క పెడదామండి. ముఖ్యంగా కుజగురులు 7వ స్థానాన్ని చూడడము,
శనీశ్వరుడు కూడా చూడడం వల్ల వివాహాది వేడుకలు మీ ఇంట్లో ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కొద్దిగా ఆలస్య వివాహాలు అవుతాయేమో తప్ప వివాహాలు ఖచ్చితంగా జరుగుతాయి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితంలో అసలు చూడవలసిన అవసరం లేదు. బ్రహ్మాండంగా చాలా బాగుంటారు వాళ్ళు. అంతేకాకుండా మీ వ్యాపార విస్తరణ కూడా చేసుకుంటారు. ముఖ్యంగా వ్యాపార విస్తరణ అంటే ఫైనాన్స్ రంగం, అలాగే వడ్డీ వ్యాపారస్తులు ఫైనాన్స్ రంగం అంటారు సరే వాళ్ళకి, అలాగే నైన్త్ భావం కూడా చెప్పుకుందాం కూడా ఇలాగ వ్యాపార రంగం బాగా డెవలప్ అవుతుంది. ఏదేమైనా మీకు అత్యంత అద్భుతం ఏంటంటే రాహు నిజంగా గ్రేట్గా ఉన్నాడండి. రాహు దశమంలో ఉన్నటువంటి అంటే భాగ్యస్థానంలో ఉన్న రాహు మీకు మంచి చేస్తాడు. నాకు తెలిసి మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జనరల్గా కొంతమందికి రాహు 9వ భావంలో ఉంటే అంత మంచి చేయడం చెప్పి అనుకుంటాం. అంతే జనరల్గా రాహు పుత్రులు కలిగేవాడిగా చేయడం, సేవకా వృత్తిలో ఉన్నట్టు చేయడం చేస్తుంటాడు. కానీ ఇక్కడ రాహు ప్రత్యేకత ఉంది. శని యొక్క హౌస్ ఉన్నాడు కాబట్టి శనిలాగా ప్రవర్తించాలి కాబట్టి శని అండలో ఉంటారు కాబట్టి రాహు ఆయన ముఖ్యంగా ఫ్లైట్స్ సంబంధించిన వాటికి బాగా మంచి చేస్తూ ఉంటాడు. ఫ్లైట్స్ విదేశాలు వెళ్ళడము, అదే వీరు విమాన రంగ సంస్థలు పనిచేసే వాళ్ళకి వ్యాపారాలు డెవలప్ అవడము, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ అంటే సరే విమాన సంబంధించిన ఆ విద్య రావడము, వాటిలో సక్సెస్ అవ్వడము, ఇలా విమానాల్లో ఎక్కువ తిరుగుతూ ఉండడం రాహు ప్రభావం వల్లనే. మీరు తిరుగుతారు జనరల్గా ఫారిన్ కంట్రీస్, మీరు విదేశాలకు వెళ్తారండి అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, వెళ్ళడము, చక్కటి చదువుకుంటుంటారు. ముఖ్యంగా రాహు ప్రభావం వల్ల కూడా సినిమా రంగంలో ఉన్న వారికి వాళ్ళ యొక్క షూటింగ్ల రీత్యా విదేశాలు వెళ్తారు. చదువుల రీత్యా హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ చెప్తాం విద్యార్థులకి, వాళ్ళకి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ డాక్టర్ కోర్స్ చేసే వాళ్ళకి, అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారికి వాళ్ళందరూ కూడా విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దశమూల శని అండి మీకు జనరల్గా ఏంటంటే దశమూల శని అంటే గంగా స్నానం చేయించడంలో మొట్టమొదటి కూడా ఆయనే. బహుశా మీరు ఆగస్టు నెలలో కూడా గంగా స్నానము బహుశా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కూడా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. అగ్రికల్చరల్ ల్యాండ్స్ మీకు ఉంటాయి, దాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఒక గ్రామానికి అధికారిగా ఉండడం జరుగుతుంది. అలాగే జన్మభూమిని వదిలిపెట్టి అయితే ఉన్న ప్రదేశాన్ని వదిలిపెట్టి విదేశాల కోసము వ్యాపార నిమిత్తము లేకపోతే ఉద్యోగ నిమిత్తం కూడా మీరు బహుశా వెళ్ళవలసి వస్తుంది. శని రాహువులు ఒకళ్ళు గురుడు ప్రభావం వల్ల మీ ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాశి వారికి ఈ ఆగస్టులో కూడా వరలక్ష్మి శుక్రవారం అంటే ముఖ్యంగా శ్రావణ మాసం ఉండేదంతా, శ్రావణ మాసం మొత్తం కూడా చాలా మంచి రోజులు. ముఖ్యంగా అమ్మవారిని పూజ చేయాలి. అంటే అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారిని పూజ చేయడము కలవ పూలతోటి. అంతేకాకుండా 8వ తారీఖు అండి, అది 9వ తారీఖు ఏమో మనం పౌర్ణమి. శ్రావణ మాస పౌర్ణమి అంటే చాలా పవర్ఫుల్, అమ్మవారిని పూజించాలండి. అలాగే అంతేకాకుండా చంద్రుడు నైట్ టైం చంద్రుడు కూడా పూజించడము, పాలు నైవేద్యం కూడా పెడతాం కదా మనం, శ్రీకృష్ణ ప్రభావం ఉంటుంది కదా అదొకటి చేయడము. అలాగే 27వ తారీఖు వినాయకుడి ప్రభావం. ఇలా ఉండడం వల్ల మనకంటే ఈ నెల మొత్తం కూడా చాలా పండగల వాతావరణంగా మనకు ఉంటుంది. కాబట్టి చక్కగా మనం అంటే మీరు అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలగడము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి, అలాగా మీకు ఏం కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా మంచి మంచి కోరికలన్నీ కూడా నెరవేరడానికి లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలాగా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నా అంతే. దీనివల్ల ఏంటి మనం జాగ్రత్త పడడం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి. ఏం లేదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సత్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవు పాలతోనూ తేనెతోనూ విభూతి గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని మంచి పుణ్యపర్వం అని చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి, తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం. ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి, మీకు నియమాల ప్రకారం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి స్వామివారికి. తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి. అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు అంటే చిన్న ఒక ఒత్తేస్తాం.
నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, శనీశ్వరుని దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి అంటే అమావాస్య పొందరం వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకునే వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక వీళ్ళని పూజించడము, అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే. వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఏకాష్టం మొత్తం కూడా మనకి అమ్మవారికి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసింది కలువ పువ్వులతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణ మాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీదేవి తల్లి మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల, అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానము, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. ఒకసారి చెప్పుకుందాం ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి దోషాలున్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని, శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టులో మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో వెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతో కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.